బీజేపీ ఏం చేయలేదు. బీజేపీ వరకు మీకు మాట్లాడే హక్కు ఉన్నది, కానీ కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదని నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. బీసీలకు మేము ఎంతో చేసినామని చెప్తున్నారు. ఏం చేసిర్రో చెప్పండి. ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు సోనియా గాంధీ వరకు కూడా బడుగు బలైన వర్గాలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటే అది కేవలం సోనియా గాంధీ నాయకత్వంలోనే జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విడిపోయిన గతంలో నేను పిసిసి అధ్యక్షుడిగా కాకముందు డాక్టర్ మల్లికార్జున్ గౌడ్ అయ్యాడు, ఆ తర్వాత నేనయ్యాను, ఆ తర్వాత డి శ్రీనివాస్ 2 సార్లు అయ్యాడు, ఆ తర్వాత కె కేశవరావు అయ్యాడు, అదేవిధంగా ఆఖరుకు పొన్నాల లక్ష్మయ్య కూడా అయ్యాడు. ఇవాళ ఎవరైనా మహేష్ కుమార్ గౌడ్ అయ్యాడు. లెక్క చూస్తే నా తర్వాత మస్జిద్ తులసిదాస్ కూడా అయ్యాడు. మేమందరం ఇప్పటి వరకు 6-7 బీసీ అధ్యక్షులను చేయగలిగినాం. అంతేకాదు మీరు ఎంతవరకు ఈ 10 ఏళ్లలో ఎంతమంది బీసీలను మీరు ఏది పిసిసి అధ్యక్షులు ఇంతవరకు మీరే అగ్రకులాలే, ఒక్క దగ్గర కూడా మీరు ఎక్కడ చేయలే. దానికి ఇప్పుడు కారణం ఏమందంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలి. లోకలతో లెటర్లు పెట్టించి మాకు ఇక్కడ వాతావరణం బాగలేదు, రోజు మీటింగ్లు పెడతారు, రోజు లొల్లి అవుతుందని మీరే కంప్లైంట్ ఇస్తే ఆ ప్లేస్ లో తప్పనిసరిగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు తమ బాధలు చెప్పుకోవచ్చని కొట్లాడి కోర్టులో మేము తెచ్చుకున్నామా లేదా? ఇవాళ మీకు అదే దిక్కయింది. ఇవాళ ఎవరు చూసినా మీరేం చేసినా బాబు, సకలగుండ సర్వే చేశారు, కానీ అది ఏందో ఇంతవరకు బయట పెట్టలేదు. ఇక మీరు చేసింది ఏంది నాకు అర్థం కాదు. ఏం చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు? కేవలం కాంగ్రెస్ మీదనే దుమ్ము వేయాలని, కాంగ్రెస్కే చెడ్డ పేరు తేవాలని ఇవాళ మేము చేసిన కార్యక్రమాలు ఏంటి చెప్పు. బడుగు బలైన వర్గాలకు ఆమె చెప్తున్నది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో 42%, మరి మీరు 34 చెప్పి 23 ఇచ్చిండ్రా లేదా? లోకల్ బాడీలో రిజర్వేషన్ ఏంది? ఇది నాకు అర్థం కాదు. ఏది పడితే అది మాట్లాడడం. ఇవాళ నిజంగా చిత్తశుద్ధి కాంగ్రెస్కున్నారు. అదేవిధంగా సోనియా గాంధీ గారు, నరేంద్ర మోడీ ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయినా నేను 3 సార్లు కలిసిన ఆయన ఏం చేయలే. అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ ప్రకారంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వన్నాం, కులగన చేయమన్నాం, చేయలే. అదే ఇవాళ సోనియా గాంధీ గారు ఆ రోజులలో ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ కావాలని కోరితే సుప్రీంకోర్టు కొట్టేసింది, నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్. కానీ అదే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెట్టించింది. దానివల్ల ఐఐటి, ఐఐఎంలో ఇంజనీర్లు కొన్ని వేల సంఖ్యలో, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అయ్యిండ్రా లేదా? ఎందుకు మాట్లాడతారా బాబు? నడిమిట్లా ఆయన ఎవరు మన కమాలుద్దీన్ గారు కూడా అయ్యారు, ఒక మైనార్టీ అయ్యారు. అంతకుముందు ఎవరు సంజీవయ్య గారిని కూడా ఈ రాష్ట్రానికి ఏఐసిసి అధ్యక్షుడు చేశారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. ఇవన్నీ మా ఘనత ఉన్నది. మేము 10 ఏళ్ళు ఉన్నాం, మీరు 10 ఏళ్లలో ఏం చేసిరో ఒక్కటన్నా చూపించండి. ఇవాళ మేము చేస్తామని అన్నారు. కామారెడ్డిలో మేము అన్ని జిల్లాలు తిరిగి సిద్ధరామయ్య గారు వచ్చారు, రేవంత్ రెడ్డి వచ్చారు, ఆ మీటింగ్ లో 42%. అదేవిధంగా ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మేము 42% రిజర్వేషన్ ఇస్తారని గట్టిగా చెప్తున్నాం. ఉన్నప్పుడు మీరు కేవలం పబ్లిసిటీ పర్పస్, ఇక ఆఖరికి మీరు చేసిన ఘనత ఏంది? తెలంగాణ తల్లి, దాని గురించి మీరు ఆలోచన చేయలేదు. మీరు 10 ఏళ్ళున్నా మీరు ఏం చేయలే. అదే రేవంత్ రెడ్డి గారు ఆ తెలుగు తల్లి విగ్రహం పెట్టినా లేదా? అంతేకాదు, నువ్వు బతుకమ్మ పెట్టి ఆడుతావు, కానీ బతుకమ్మ కుంట గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసినావా? దాని పేరు బతుకమ్మ కుంట. దానికి నువ్వు ల్యాండ్, మీ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబర్లకు అవకాశం ఇచ్చింది. అది కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ కుంటను బాగు చేయడానికి పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇవాళ
హైడా కమిషనర్ కూడా దానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడనే బతుకమ్మ కుంట ఏర్పరచడానికి మేము శాయశక్తుల కృషి చేస్తున్నాం. కేవలం మీరు మాటలే మాట్లాడడం తప్పితే మీటింగులు పెట్టుకుంటారు. ఇవాళ గుర్తు వచ్చినారు బీసీలు. ఆనాడు మీరు బీసీల గురించి ఆలోచన చేసినా తెలుగు తల్లిని మర్చిపోతారు. టీఆర్ఎస్ పార్టీ మార్చేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పేరు పెట్టినప్పుడే అయిపోయింది మీకు. టీఆర్ఎస్ అంటే ఆనాడు ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి పార్టీ అది. దాన్ని పేరే మార్చేసి అప్నీ బార్ కిసాన్ కి సర్కార్ అని మహారాష్ట్రలో తిరుగుతారు. అదేవిధంగా రైతులకు చనిపోయిన కుటుంబాలకు లాభం చేయాలంటే నువ్వు తీసుకుపోయి పంజాబ్లో బీహార్లో ఇస్తావు డబ్బులు. ఇక్కడ రైతులు చచ్చిపోతే ఇచ్చినవా? ఏది ఇది? అదేవిధంగా ఇవాళ ఏది సావిత్రిబాయి పూలే దాని ఆమె జన్మదినం నిన్న 194వ జన్మదినం అయితే దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇది టీచర్స్ డే మైనార్టీ ఆమె టీచర్గా మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలు చదువుకుంటేనే భవిష్యత్తు అంటే మహిళలను కూడా చదివించి ఆమె స్కూల్ పెట్టి టీచర్గా పనిచేసింది కనుక ఆ గుర్తింపు కూడా మేము ఇచ్చినాం. అంటే బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఆలోచన కానీ శక్తి కానీ మనస్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసే ఆలోచనతోటే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది. దున్నేవాడికే భూమి ఇచ్చింది. అంతేకాదు 20 పాయింట్ ప్రోగ్రాం పెట్టింది. దాంతోపాటు బ్యాంకులు పేదవారి ముంగిట్లో పోయేటట్టు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవకాశం కల్పించిన పార్టీ మాది. ఇప్పటికన్నా ఈ తప్పుడు మాటలు మాట్లాడేది బంద్ చేయండి. కేవలం రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అది జరుగుతలేదు. ఇది అరే మాకు 5 ఏళ్ల అవకాశం ఇచ్చిండ్రా బాబు, ప్రజలు ఓటు వేసిండ్రు 5 ఏళ్ల వరకు. 5 ఏళ్ల లోపల 6 డిక్లరేషన్ చేస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం, అన్ని చేస్తాం మేము. అదేవిధంగా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసి ఇవాళ 5,000 పైన ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏం కావాలి నాకు అర్థం కాదు. మీ తగాదాలు ఉంటే మీ దగ్గర పెట్టుకోండి బాబు. కేవలం కాంగ్రెస్ నే టార్గెట్ చేయడం, రోజు రోజు అభివృద్ధి జరుగుతుంది తెలంగాణలో, దాన్ని చూడలేక రోజు విమర్శించడమే మీకు. నిన్న మీరు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారా బాబు? మేము చేయమన్నామా? ఎక్కడైనా అన్నామా? 42 డిక్లరేషన్ చేస్తాము. సిద్ధరామయ్య వచ్చిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆ మీటింగ్ లో ఇంకోటి కూడా అడిగిన, అయ్యా ఇంత బడ్జెట్ మాకు సరిపోదు రేవంత్ రెడ్డి గారు, మా జనాభా ఎక్కువ ఉన్నది, దానికి పెంచాలన్నాడు. దానికి కూడా రేవంత్ రెడ్డి అష్యూరెన్స్ ఇచ్చిండు, బీసీ బడ్జెట్ కూడా పెడతాని. ఇన్ని మేము మంచి పనులు చేస్తుంటే దాన్ని ఏదైనా ఉంటే సలహాలు ఇయ్యండిరా బాబు, సలహాలు ఇయ్యండి. తప్పనిసరిగా మంచి సలహా ఉంటే దాన్ని రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పిండు ఆయన ఓపెన్ గా. మీరు అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో కూడా పెడతారు. వచ్చినాడు ఆయన నాయకుడు అయితే ఎక్కడ ఉన్నాడో మరి కేసీఆర్ గారు 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిండు. అదేవిధంగా ప్రగతి భవన్ పేరును మార్చి అది మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ చేసినాం. మేము చేసినామా లేదా? వచ్చిన ఫెన్ స్ట్రోక్ తోటే ఫస్ట్ డేనే అది ప్రజలకు ఉపయోగపడే భవన్ అని చెప్పినామా లేదా? ఇలాంటి చెప్పుడు పోతే ఈ ఒక్క సంవత్సరంలో ఇన్ని అభివృద్ధులు చేస్తుంటే దాన్ని ఓర్వలేక నోటికి వచ్చినట్టు మాట్లాడడం బంద్ చేయండి. మేము కూడా మాట్లాడగలుగుతాం, కానీ మాది ఒక కల్చర్ ఉన్నది. ఒక కల్చర్ ఏదో వేరేవాడు మాట్లాడుతుంటే దానికి కౌంటర్ ఇవ్వాలనే మాకు ఆలోచన లేదు. ఎందుకంటే వాడు మాట్లాడుతూనే ఉంటాడు, మేము అభివృద్ధి చేస్తూనే ఉంటామన్న. ఇది మా కల్చర్. ఏదైనా తప్పనిసరిగా రావు. దీని వెనకాల 6 డిక్లరేషన్ ఇచ్చిన మా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చి తీరింది. ఆమెకు తెలుసు ఆంధ్రలో వ్యతిరేకమవుతుందని, అయినా ఇచ్చిందా లేదా? బిల్ పాస్ చేసిన మేము. ఆనాడు ఎవరు కూర్చున్నారు లాబీలో? కేశవరావు, అదేవిధంగా చంద్రశేఖరరావు కూర్చొని అర్బంతన బిల్ పాస్ చేయాలన్నాడు. నేను బయటకు వచ్చిన ఇది కలవడానికి వస్తుంటే లాబీలో కూర్చొని చెప్పారు. నేనన్నా మీరు చెప్పేది అవసరం లేదు, మా సోనియా గాంధీ చెప్పింది బిల్లు పాస్ చేయాలన్నాం, చేస్తున్నాం అన్నాం. అదే ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకం చేశారు. సుశీల్ కుమార్ షిండే హోమ్ మినిస్టర్ గా ఉంటే ఆయన కాయిదాలు గుంజుకోవాలని ప్రయత్నం చేసి ఆపినాం, బిల్ పాస్ చేసినాం. నీకు ఏ హక్కు లేదు, నువ్వు ఒక్కరిమే ఉన్నట్టు. ఇవాళ నేను తెచ్చినా తెలంగాణ నువ్వు అన్నావా లేదా? ఏ దినం తెలంగాణ ఇస్తే నేను ముఖ్యమంత్రిని గాను ఒక హరిజన్ను చేస్తాను చేసినవా? కాళ్ళు కడిగి నెత్తి మీద పోతున్నాడు. సోనియా గాంధీ నువ్వు అవమానం చేస్తావు.
అదేవిధంగా మీరా కుమారి మీరానా గీరా అంటావు. మీరా కుమారి దాని వల్లనే ఇవాళ బిల్ పాస్ అయింది. ఆమె పార్లమెంట్ లో ఆమె స్పీకర్ గా ఉండి బిల్ పాస్ చేసిందా లేదా? సుశీల్ కుమార్ షిండే రాజ్యసభలో బిల్ పాస్ చేసిందా లేదా? తెచ్చిందంతా మేము ఏదో నీకు అవకాశం వచ్చింది 10 ఏళ్లలో నువ్వు ఎంజాయ్ చేసినావు. ఇవాళ మాకు సంవత్సరం కాకముందే మా పార్టీ మీద మా నాయకుల మీద దుమ్ము వేసేది బంద్ చేయండిరా బాబు. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు తప్పనిసరి కాదు. రైతులు కానీ నిరుద్యోగులు కానీ అందరికీ కూడా ఆఖరికి బతుకమ్మ కుంట కూడా రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తారు. మళ్ళా కుంటలు నీళ్లు ఉంటాయి. మా చెల్లెళ్ళు మా అక్కలు తప్పనిసరిగా వచ్చే సంవత్సరం బతుకమ్మ ఆడి తీర్థం దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మీ పార్టీలు ఉన్న వాళ్ళే ల్యాండ్ని కబ్జా చేస్తే దాన్ని విముక్తి చేసి బతుకమ్మ ఆడేందుకు బతుకమ్మ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, మాకున్నది. బతుకమ్మ కుంటను బాగు చేసింది మేము. బతుకమ్మ కుంటను పట్టించుకున్నది మీరు. బతుకమ్మ కుంట మీద ల్యాండ్ గ్రాబర్లకు మీరు మద్దతు ఇచ్చిందా లేదా మీ పార్టీ వాళ్ళు? కనుక ఇలాంటి భాష బంద్ చేయండి. ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ల లోపల అన్ని ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగులు కానీ రైతులు కానీ అదేవిధంగా ఇచ్చిన అన్ని వాగ్దానాలు పూర్తి చేస్తామని మీడియా ద్వారా చెప్తున్నాం. ఇక ముందు ఇలాంటి స్టేట్మెంట్లు బంద్ చేయండి. 34 చెప్పి 23 ఇచ్చిన వాళ్ళు మీరేం మాట్లాడతారా బాబు? అదేవిధంగా ఏది ఇందిరా పార్క్ దగ్గర ఏది ధర్నా చౌక్ను కూడా ఎత్తేయాలని వాళ్ళు ఇవాళ అదే ధర్నా చౌక్ మీకు వనికొచ్చింది అన్నారు, తీసేయాలన్నారు. మాకు రానియలే. అదే కానీ మేము కొట్లాడి ఇందిరా చౌక్ను కూడా మేము రక్షించుకున్నాం. అందుకే నీకు ఆ అవకాశం వచ్చింది. ఇలాంటి భాష మాట్లాడేయండి. సోనియా గాంధీ ఇచ్చింది తల్లిని నువ్వు మర్చిపోయి తెలంగాణ పార్టీని మార్చి బీఆర్ఎస్ పెట్టినప్పుడే నువ్వు ప్రజల దగ్గర దూరం అయిపోయినావు. ఇప్పటికన్నా మాటలు బంద్ చేసి గత తప్పులు తెలుసుకొని ఇచ్చిన సలహాలు ఏదైనా ఉంటే మా ముఖ్యమంత్రి తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని అయితే సీనియర్ నాయకుడిగా మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం. ఇంకా మీరు ఇట్లనే మాట్లాడితే మేము కూడా గట్టి జవాబు చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే మా కల్చర్ కాదు. మీ కల్చర్ వేరు, మా కల్చర్ వేరు. ఈ దేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కలిసి సెక్యులర్ దేశం. దాన్నేమో బీజేపీ ఈ హిందూ దేశం చేయాలని అదే ఆలోచనతో రాజీవ్ గాంధీ గారు సద్భవనం పెట్టారు. ఆయన కొడుకు అయినటువంటి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానికి దించి దేశంలో ఎవరు చెప్పలే. క్యాస్ట్ వైజ్ సెన్సస్ బై కరుంగా అన్నాడు. జితనా ఇస్తేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. 50% ఫీలింగ్ కూడా ఎత్తేస్తా అని చెప్పినటువంటి నాయకుడి నాయకత్వం కావాలా? లేకుంటే నరేంద్ర మోడీ లేకపోతే ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచన చేసుకున్న బాబు మా పార్టీ ముందుకు పోతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం. థ్యాంక్ యూ. అదేవిధంగా 1 మినిట్ అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు బీహార్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ Rahul Gandhi expressed the solidarity with the protesting students of Congress MP vowed to stand with the students in the fight of their rights. The protection of the students partner are demanding the cancellation of integrated combined parliamentary competitive examination CCE 2024 conducted by the Bihar Public Service Commission. On December 30th, Rahul Gandhi alleged that the BJP is cutting the thumb of the youth of India, just like a Ekalavya, destroying their future. ఆయన సపోర్ట్ చేస్తుడు. మాది కూడా తప్పనిసరిగా బీహార్లో మళ్ళీ రీ-ఎగ్జామ్ పెట్టాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. ఆయనకి ఎంత ఆలోచన ఉన్నదో చెప్పుడు. అక్కడ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ను మళ్ళీ పెట్టాలని అన్నా పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ ఎంత దూరదృష్టి ఉందో దీన్ని బట్టి తెలుసుకోవాలని నాయకులకు, బడుగు బలైన వర్గాలకు, అదేవిధంగా అపోజిషన్ పార్టీ అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కు కూడా కళ్ళు తెలిసి మాట్లాడమని కోరుతున్నా. ఓకే, థ్యాంక్ యూ.